ఆయిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎంత మేరకు ప్రాసెసింగ్ జరిగింది అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కువ మోతాదులో రీఫైండ్ అయిన ప్రోడక్ట్స్ ఆయిల్ని వాడుకోకూడదు అనమాట. యూజువల్గా మనకి నూనె అనేది మనము ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్టర్కి ఒక స్టోన్ దాంట్లో వేసి దాన్ని చుట్టూ యానిమల్స్ని తిప్పడం వలన ఆ ప్రెషర్తో క్రష్ అయిపోయి నూనె వచ్చేస్తుంది. అది సింపుల్గా వాడుకుంటాం గానుగ నూనె అది అనమాట. అది స్టోన్ అయినా ఉండొచ్చు, రాయితో చేసి ఉండొచ్చు, లేదా చెక్కతోటైనా ఉండొచ్చు అనమాట. అది సింపుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతి. అది చాలా న్యాచురల్ అండ్ ట్రెడిషనల్ ముందు నుంచి వచ్చిన అలవాటు అనమాట. ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో ఆ సీడ్స్ని రకరకాల ప్రాసెసింగ్ చేసి వాటిని ప్రెస్ చేసి ఆయిల్ తీసి వాటిని డీగమ్ చేసి డియోడ్రైజింగ్ చేసేసి డబుల్ ఫిల్టర్ చేసి ఈ ప్రాసెస్లో రకరకాల కెమికల్స్ యాడిషన్ అలా చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే ఒక ఫ్రీ ఫ్లోయింగ్ ట్రాన్స్పరెంట్ ఆయిల్ అనేది వస్తుంది, విచ్ ఇస్ నాట్ రియల్లీ గుడ్. యూజువల్గా అయితే మనము గానుగ నుంచి నూనె తీసినప్పుడు చాలా థిక్గా టర్బిడ్గా మస్కగా ఉంటుందన్నమాట. దాని కింద సెడిమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. మనము ఈ నూనెని సపోజ్ లెట్సే ఒక 1 kg నువ్వుల్ని మనం గానుగకి ఇచ్చామంటే మనకి 200 ml కానీ 1/2 కిలో కానీ నూనె వస్తుంది.